Namaste dear students, welcome to our video lesson number 75. In this video, we are going to learn perfect infinitives. అసలు ఇన్ఫినిటివ్స్ అంటే ఇన్ఫినిటివ్ అంటే టు ఇన్ఫినిటివ్ అని బేర్ ఇన్ఫినిటివ్ అని ఓకే ఇలా మనం నేర్చుకున్నాం. అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఇది. టు ఇన్ఫినిటివ్ అంటే టు గో, టు ఈట్, టు ఫైట్, టు వర్క్, ఇలా మనం టు ఇన్ఫినిటివ్ని చెప్తాం. బేర్ ఇన్ఫినిటివ్ అంటే టు లేకుండా గో, ఫైట్, ఈట్ ఇవన్నీ బేర్ ఇన్ఫినిటివ్స్. ఓకే, యూజువల్గా టు ఇన్ఫినిటివ్ మనం ఎలా యూస్ చేస్తాం అంటే టు లివ్, ఫర్ ఎగ్జాంపుల్ టు లివ్ పీస్ఫుల్లీ ఈజ్ నాట్ ఈజీ. టు లివ్ పీస్ఫుల్లీ ఈజ్ నాట్ ఈజీ. ఐ లవ్ టు ప్లే క్రికెట్. నౌ యూ కెన్ సే హాకీ. ఐ లవ్ టు ప్లే హాకీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ఫాల్ట్స్. ఇందులో టు ప్లే, టు ఫైండ్ ఫాల్ట్స్, ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ఫాల్ట్స్లో. ఓకే, టు ఫైండ్, టు ప్లే అండ్ టు లివ్ పీస్ఫుల్లీ ఈజ్ నాట్ ఈజీ. దాంట్లో టు లివ్ ఇవన్నీ మనం టు ఇన్ఫినిటివ్గా చెప్తాం. అంటే దీంతో టు ఉంటుంది. యూజువల్గా ఇది టెన్సెస్ బట్టి మారదు. ఐ లవ్, ఐ లైక్ టు ప్లే క్రికెట్, ఐ లైక్ టు ఈట్ స్వీట్స్. ఒకవేళ ఇది పాస్ట్లోకి వెళ్ళినా ఐ లైక్డ్ టు ఈట్గానే ఉంటుంది. ఓకే, సో ఇది టు ఇన్ఫినిటివ్. ఇంకా మనం చెప్పాలంటే ద ట్రైన్ వాజ్ అబౌట్ టు స్టార్ట్, అంటే ట్రైన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఐ హ్యాడ్ నో చాయిస్, ఓకే, బట్ టు ఈట్. ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ టు ఈట్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ. ద వర్క్ ఈజ్ యెట్ టు ఫినిష్, ఇంకా ఫినిష్ అవ్వవలసి ఉంది. ఓకే, అండ్ హీ డ్రీమ్, లేకపోతే హిస్ డ్రీమ్ ఈజ్ టు పర్చేస్ ద హౌస్. ఓకే, అండ్ వీ వెంట్ దేర్ టు లెర్న్ ఇంగ్లీష్. హీ నోస్ హౌ టు ప్లే, అతనికి ఎలా ఆడాలో తెలుసు. ఇవన్నీ మనం టు ఇన్ఫినిటివ్స్ అని చెప్తాం. ఓకే, అట్ ద సేమ్ టైం మనం బేర్ ఇన్ఫినిటివ్ అంటే వితౌట్ టు లేకుండా మనం ఇన్ఫినిటివ్ యూజ్ చేయటాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. యూజువల్గా మనం మోడల్ ఆక్సిలరీస్ చూస్ చేస్తున్నప్పుడు ఈ కెన్, కుడ్, మే, మైట్, విల్, మామూలు ఆక్సిలరీస్ విల్, ఓకే, ఇటువంటి టైంలో మనం ఈ బేర్ ఇన్ఫినిటివ్ని వితౌట్ టుని యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఐ కెన్ స్విమ్ అనేది ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్. ఓకే, హీ విల్ కమ్, కమ్ అనేది ఇక్కడ టు లేదు, కమ్ అనేది ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్. దే మస్ట్ అరైవ్ అనేది ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్. ఓకే, షీ షుడ్ గో ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్. సో ఇలా మనకు టు ఇన్ఫినిటివ్స్, బేర్ ఇన్ఫినిటివ్స్ తర్వాత మనం ఇక్కడ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్ గురించి ఈరోజు మన లెసన్లో చూస్తాం. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటే టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ రావటం. అంటే టు హ్యావ్ బీన్, టు హ్యావ్ ప్లేడ్, టు హ్యావ్ లెఫ్ట్, టు హ్యావ్ వర్క్డ్, ఇలా మన సెంటెన్స్లో యూజ్ చేయడాన్ని పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్ అని అంటాం. ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. ఐ యామ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఐ యామ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను. టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అంటే ఏంటి మీనింగ్? అంటే నేను జాబ్ వదిలేసినందుకు హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోతుందంటే ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నప్పుడు మీనింగ్ ఏంటి అంటే ఐ యామ్ హ్యాపీ, I have left the job, that's all. I am happy, I have left the job. I am happy that I have left the job. అంటే నేను జాబ్ వదిలేశానని, లేకపోతే జాబ్ వదిలేసినందుకు నేను ఆనందంగా ఉన్నాను అంటే ఏ అర్థం వస్తుందో ఐ యామ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అంటే కూడా అదే అర్థం వస్తుంది. ఐ యామ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. నేను జాబ్ను వదిలేసినందుకు ఆనందంగా ఉన్నాను, జాబ్ను వదిలేశానని ఆనందంగా ఉన్నాను. ఇదే విషయాన్ని ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అని చెప్పినా, ఆర్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అని చెప్పినా ఒకటే. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అని చెప్పినా, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అని అన్నా ఒకటే. బికాస్ రెండిటికి అర్థం ఒకేలా ఉంటుంది. అంటే ఇలా చెప్తే ఏం మీనింగ్ వస్తుందనే డౌట్ మీకు అవసరం లేదు. ఓకే, అంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తే ఏ మీనింగ్ వస్తుందో ఇందులో కూడా మీకు అదే మీనింగ్ వస్తుంది. దాట్ వీ షుడ్ కీప్. ఇలా చెప్పినా అలా చెప్పినా ఒకటి. బట్ ఇది ఒక కొత్త స్ట్రక్చర్. ఎవరైనా మీకు ఐఎమ్ హ్యాపీ టు
సపోజ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అని అన్నారు అనుకోండి, టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ మా రత్నం సార్ చెప్పలేదు సార్ అని అంటే కుదరదుగా. సో ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. హీ సేస్ టు హ్యావ్ మెట్ నెంబర్ ఆఫ్ లీడర్స్. He says to have met number of leaders, but I don't believe him. He says to have met. చూడండి, he says to have met number of leaders, but I don't believe him. అంటే దీని అర్థం ఏంటి? He says to have met number of leaders అంటే అతను చాలామందిని కలిశానని, టు హ్యావ్ లెఫ్ట్ అంటే అయిపోయేది అక్కడ, టు హ్యావ్ లెఫ్ట్ అతను చాలామందిని కలిశానని చెప్తూ ఉంటాడు, బట్ ఐ డోంట్ బిలీవ్. దీన్నే హీ సేస్ దాట్ హీ హ్యాస్ మెట్ సో మెనీ నెంబర్ ఆఫ్ లీడర్స్ అని అన్న అర్థం ఒకటి. అంటే అలా చెప్పినా ఇలా చెప్పినా ఒకటి, బట్ దిస్ ఇస్ ఎ న్యూ స్ట్రక్చర్. అతను చాలామంది లీడర్ని కలిశానని అతను చెప్తూ ఉంటాడు. ఇది సింపుల్గా చెప్పాలంటే రెండింటికి అర్థం ఒకటే. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. ఇందాక మనం చెప్పుకున్నాం, ఐఎమ్ గ్లాడ్ ఐ హ్యావ్ దట్ లెఫ్ట్ ద జాబ్ అన్న, ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అన్న ఒకటే. ఓకే, సో ఈ పర్ఫెక్ట్ పార్టిసిపిల్ని చాలామంది అంటే మాటల్లో టు హ్యావ్ అని అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా దీని అర్థం ఏంటంటే వెరీ ఈజీ అని. అదే పాస్ట్లోకి వెళ్ళామంటే షీ వాజ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ, షీ వాజ్ హ్యాపీ టు హ్యావ్ మిస్ ద పార్టీ. ఇక్కడ షీ వాజ్ లెఫ్ట్ అనేదే మనకు పాస్ట్ చెప్తుంది. ఓకే, షీ వాజ్ హ్యాపీ, సో షీ వాజ్ సారీ, యూ కెన్ సే పార్టీని మిస్ అయినందుకు బాధపడుతుంది. షీ వాజ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ అంటే అర్థం ఏంటి? ఇది పాస్ట్ అని ఎలా తెలిసింది మనకి? షీ వాజ్ సారీ అని ఉంది కాబట్టి షీ వాజ్ సారీ టు హ్యావ్ లెఫ్ట్. ఇక్కడ మళ్ళీ టు హ్యావే వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. షీ వాజ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ అంటే ఆ పార్టీని మిస్ అయ్యానని ఆమె బాధపడుతుంది. దీన్నే మామూలుగా చెప్పుకోవాలనుకుంటే షీ వాజ్ సారీ దాట్ షీ హ్యాడ్ మిస్డ్ ద పార్టీ. ఇది ఎలా చెప్పినా ఒకటే. అంటే షీ హ్యాడ్ మిస్డ్ ద పార్టీ, ఆమె మిస్ అయ్యాను. అది మీకు పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ టెన్సెస్ ఎలా చెప్పుకున్నా ఏ మీనింగ్ వస్తుందో ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తుంది. యూ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. షీ వాజ్ సారీ, ఇదే ప్రజెంట్ గురించి అనుకుందాం. ఐఎమ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ, ఐఎమ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ. నేను పార్టీని మిస్ అయ్యానని నేను బాధపడుతున్నాను ప్రజెంట్. పాస్ట్లో అయితే ఐ వాజ్ సారీ ఆర్ షీ వాజ్ సారీ, హీ వాజ్ సారీ, దే వర్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ. పార్టీ మిస్ అయ్యానని వాళ్ళు బాధపడుతున్నారు, ఆమె బాధపడుతుంది, అతను బాధపడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ షీ వాజ్ సారీ దట్ షీ హ్యాడ్ మిస్డ్ ద పార్టీ. దట్స్ అలా చెప్పినా ఇలా చెప్పినా ఒకటి, బట్ దిస్ ఇస్ న్యూ స్ట్రక్చర్. ఓకే, షీ వాజ్ టు హ్యావ్ గాన్, షీ వాజ్ టు హ్యావ్ గాన్ ఆమె అక్కడికి వెళ్ళవలసి ఉండే. షీ వాజ్ టు హ్యావ్ గాన్, షీ వాజ్ టు ఓకే హ్యావ్ గాన్ ఫాస్ట్ వర్డ్స్లో షీ వాజ్ టు హ్యావ్ గాన్ బట్ షీ ఫెల్ ఇల్, బట్ షీ ఫెల్ ఇల్. ఇలా మనం పాస్ట్ని కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇందులోనే ఫ్యూచర్ని కూడా చెప్పొచ్చు. ఫ్యూచర్ని ఎలా చెప్తాం? ఫ్యూచర్ అంటే హోప్, ఐ థింక్ అనో, వీ హోప్ అనో ఇలా చెప్తూ ఉంటాం ఫ్యూచర్ని. వీ హోప్ టు హ్యావ్ ఫినిష్డ్ ద కన్స్ట్రక్షన్. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ఇట్ కేర్ఫుల్లీ. వీ హోప్ మనం ఏమైనా ఆశిస్తున్నాం అంటే టు హ్యావ్ ఫినిష్ ద కన్స్ట్రక్షన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. వీ హోప్ మేము ఆశిస్తున్నాం, వీ హోప్ ఏమని? టు హ్యావ్ ఫినిష్డ్ ద కన్స్ట్రక్షన్. పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా ఏదైనా మనం వీ హోప్ అని ఏదైతే చెప్తున్నామో, వీ హోప్, షీ వాజ్ సారీ, ఐ యామ్ హ్యాపీ అని చెప్తున్న దాంట్లోనే మనం ప్రజెంట్ పాస్ట్ను గుర్తిస్తున్నాం. తర్వాత వచ్చే టు హ్యావ్ స్ట్రక్చర్ మారదు. ఓకే, వీ హోప్ టు హ్యావ్ ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మై హౌస్ అనుకుందాం. ఓకే, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీ హోప్. ఓకే, అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది? వీ హోప్ ఇది మామూలే, దాట్ వీ విల్ హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. అందుకనే ఇక్కడ ఏం చెప్తామంటే ఇలా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ టెన్సెసే వస్తాయి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇక్కడ. ఓకే, వీ హోప్ వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్, వీ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ హౌస్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే, వీ థింక్ టు హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ బై దిస్ ఈవినింగ్. చూడండి, వీ థింక్ టు హ్యావ్ ఫినిష్డ్,
మేమేమనుకుంటున్నామంటే టు హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ బై దిస్ ఈవినింగ్, అంటే నీ వర్క్ ఈ సాయంత్రానికి, మీ వర్క్ ఈ సాయంత్రానికి అయిపోతుందని మేము అనుకుంటున్నాం. వీ థింక్ టు హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ బై దిస్ ఈవినింగ్, మీనింగ్ వీ థింక్ వీ విల్ హ్యావ్ ఫినిష్డ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, వీ విల్ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ బై దిస్ ఈవినింగ్. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పని అయిపోతుందని, ఆ పని ఈ నెలాఖరికల్లా అయిపోతుందని మేము అనుకుంటున్నాము. ఆమె పార్టీని మిస్ అయినందుకు ఆమె బాధపడింది, నేను జాబ్ వదిలేసినందుకు వదిలేసిన దానికి నేను ఆనందంగా ఉన్నాను. ఇలాంటి మీనింగ్తో మనం ఈ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్ వాడతాం. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్ అంటే హ్యావ్ ప్లస్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ని యూజ్ చేయటం. యూజువల్గా మనం ఇలాంటివి చెప్పాలనుకోండి, నేను జాబ్ వదిలేసాను, ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అని చెప్పేస్తాం. అలా కాకుండా ఇంకెవరైనా ఇది చూస్తున్నప్పుడు వీ షుడ్ లెర్న్ వై షుడ్ వి లెర్న్ అంటే ఇంకెవరో దీన్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అని అంటే ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ఏంటి బాబు అనే ఇబ్బంది రాకూడదు. దీనికి నెగిటివ్ అంటే ప్రజెంట్లో చెప్పుకున్నాం, పాస్ట్లో చెప్పుకున్నాం, ఫ్యూచర్లో చెప్పుకున్నాం. నెగిటివ్స్ అయితే ఎలా ఉంటాయి అంటే ఏం లేదు. నెగిటివ్ ఏంటి? టు హ్యావ్ అంటే నాట్ టు హ్యావ్, దట్స్ ఆల్. నాట్ టు హ్యావ్. ఐఎమ్ సారీ నాట్ టు హ్యావ్ మెట్ యూ. ఐఎమ్ సారీ నాట్ టు హ్యావ్ మెట్ యూ. ఇప్పుడు నేను బాధపడుతున్నాను, ఎందుకని? నిన్ను కలవనందుకు నేను చాలా బాధపడుతున్నాను. అంటే దీని అర్థం ఏంటి? ఐఎమ్ సారీ బికాజ్ ఐ హ్యావ్ నాట్ మెట్ యూ. లేకపోతే ఎస్టర్డే అయితే ఐ డెంట్ మీట్ యూ, ఐఎమ్ సారీ ఐ డెంట్ మీట్ యూ. దీన్నే సింపుల్గా ఎలా చెప్తున్నాం రెండు కలిపేసి, ఐఎమ్ సారీ నాట్ టు హ్యావ్ మెట్ యూ, ఐఎమ్ సారీ నాట్ టు హ్యావ్ మెట్ యూ. అంటే ఐఎమ్ సారీ ఐ హ్యావ్ నాట్ మెట్ యూ, ఐఎమ్ సారీ ఐ డెంట్ మీట్ యూ. షీ వాజ్ టు హ్యావ్ కాల్డ్ బట్ షీ ఫర్గాట్. ఎవరికో కాల్ హిమ్. షీ వాజ్ టు హ్యావ్ కాల్డ్ హిమ్ బట్ షీ ఫర్గాట్. ఆమె కాల్ చేయవలసి ఉండే బట్ మర్చిపోయింది. ఇందాక పార్టీకి అటెండ్ అవ్వనందుకు అని అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? షీ వాజ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ అని చెప్పుకున్నాం. అక్కడ మిస్డ్ అని వాడేసాం. అది కాకుండా ఇలా నెగిటివ్లో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అది కూడా మనం ఈజీగా చెప్పవచ్చు. షీ వాజ్ సారీ నాట్ టు హ్యావ్ అటెండెడ్. అక్కడ మిస్డ్ అన్నాం, ఇక్కడ అటెండెడ్ అన్నాం, అంతే తేడా. అది పాజిటివ్లో వాడాం కాబట్టి అక్కడ మిస్డ్ యూజ్ చేసాం, ఇక్కడ నాట్ టు హ్యావ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అటెండెడ్ అన్నాం. షీ వాజ్ సారీ నాట్ టు హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. షీ వాజ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద పార్టీ. అర్థమైందా? హీ ప్రిటెండెడ్ నాట్ టు హ్యావ్ నోటీస్డ్ మీ. ఏదో ఇష్యూస్ ఉన్నాయి. హీ ప్రిటెండెడ్, యాక్చువల్లీ హీ సా మీ బట్ హీ ప్రిటెండెడ్ నాట్ టు హ్యావ్ నోటీస్డ్, నాట్ టు హ్యావ్ సీన్ మీ. ఇలా మనకి నెగటివ్స్ వస్తాయి. సో దీనిపైన మనం ఎక్సర్సైజ్ చేద్దాం. అలా మాట్లాడినా ఇలా మాట్లాడినా ఒకటే. ఐ యామ్ హ్యాపీ టు హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అన్న, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్ అని అన్న ఒకటే. సో ఎక్సర్సైజ్ నేను ఇస్తాను, కొన్ని మీరు సొంతంగా క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టాపిక్ ఏంటనేది మీకు అర్థం అయిపోతుంది. అలాగే సీమ్స్, మీన్ వంటి వాటితో కూడా మనం ఈ టు హ్యావ్ స్ట్రక్చర్ని యూజువల్గా అంటే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్. షీ సీమ్స్, ఆమె కనిపిస్తుంది. ఎలా? టు హ్యావ్ క్విట్ ద జాబ్. షీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్. ఆమె ఉద్యోగం విడిచిపెట్టేసినట్లుగా కనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. షీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్ అంటే ఆమె ఉద్యోగం విడిచిపెట్టేసినట్లుగా కనిపిస్తుంది. షీ సీమ్స్ దాట్ షీ హ్యాస్ క్విట్ ద జాబ్. మీకు అర్థమవుతుందా? అండ్ షీ సీమ్స్ దట్ షీ హ్యాస్ క్విట్ ద జాబ్ అన్నా, షీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్ అన్న ఒకటే. ఇదే మనం బాగా అర్థం చేసుకోవచ్చు. మీన్తో కూడా యూజ్ చేస్తాం. ఐ మెంట్ టు హ్యావ్ పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ బట్ ఐ ఫర్గాట్. ఐ మెంట్ టు హ్యావ్ పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ అంటే నేను పే చేయాల్సి ఉండే, లేకపోతే ఐ వాజ్ టు హ్యావ్ పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ బట్ ఐ ఫర్గాట్. నేను అది మర్చిపోయాను. సో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఎలా యూజ్ చేయాలనేది అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే వాచ్ ఇట్ అగైన్. చేసిన తర్వాత నేను ఇచ్చేటటువంటి ఎక్సర్సైజ్ని చేయండి. ఇవి కొత్త అంటే ఇన్ఫినిటివ్స్లో పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ కాబట్టి ఇది కాస్త కొత్తగానే ఉంటుంది. కొంచెం మనం ఒక 20-30 సెంటెన్సెస్ సొంతంగా చేసేసరికి మనకి ఇది ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.